హాయ్ అండి. ఈ ఎపిసోడ్ ఈరోజు లాస్ట్ ఎపిసోడ్‌కి కంటిన్యూషన్. అంటే పార్ట్ 2 ఆఫ్ సింప్టమ్స్ ఆఫ్ పెరిమెనోపాజ్. నేను లాస్ట్ ఎపిసోడ్‌ని కంటిన్యూ చేస్తూ ఇంకో క్వెషన్ అడగాలనుకుంటున్నాను. పెరిమెనోపాజ్ సింప్టమ్స్‌లో ఎమోషనల్‌గా ఎలా రియాక్ట్ అవుతారు? లైక్ వేరే అంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ ర్యాండమ్‌గా ఎలా రియాక్ట్ అవుతారు? చూసే ఉంటారు ఇంట్లో ర్యాండమ్ షార్ట్ టెంపర్నెస్, కోపం అంటే చిరాకు చాలా ఉంటుంది, ఇరిటేషన్. ఎందుకంటే బాడీలో జరిగేది ఏం జరుగుతుంది అర్థం కాదు. సో అది కానప్పుడు ఎదురు మనం ఏం మాట్లాడినా అదొక ఇరిటేషన్ గా తీసేసుకొని ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? ఇంకా వైలెంట్ అవుట్ బర్స్ట్ వస్తుంది. అంటే గట్టిగా చేయడము, తిట్టేయాలి పిల్లలకి లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి. అంటే చిన్న పనికి కూడా నేనే అవసరమా అన్నట్లు ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయి తిట్టడము. అంటే ఇరిటేషన్, బేసిక్లీ ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. షార్ట్ బర్డ్స్ అంటే యాంగ్రీ రియాక్షన్స్ చాలా ఉంటాయి ప్రతి దీనికి. ఎదుటోడు ఇంకా ఎందుకు ఇలా అయిపోతున్నారు అనే లోపల మనం 10 times వాళ్ళని తిట్టేసి చేసి ఇంకా చాప్టర్ క్లోజ్ చేసేస్తాం. కానీ సొల్యూషన్ అగైన్ ఎవరు చెప్పరు, దానికి అర్థం కాదు మనం ఎందుకు అలాగ అయిపోతున్నాము అనుకుంటూ. సో అదొకటి నార్మల్ గా తీసేసుకుంటారు అందరూ, ఇది ఇంతే ఇంకా దీంతో మాట్లాడొద్దు అని. మోస్ట్ పీపుల్ అలా రియాక్షన్ ఫ్యామిలీలో వచ్చేస్తుంది. బట్ ద థింగ్ ఇస్ అండర్స్టాండ్ వాళ్ళు ఏ జర్నీ త్రూ వెళ్తున్నారు ఫిజికల్లీ, రైట్? మన ఇండియన్ థాట్ ప్రాసెస్, బేసిక్ థాట్ ప్రాసెస్, whole of India, men, women, periods is nothing. Periods doesn't affect you. Yes, period cramps, periods doesn't మనకి ఎఫెక్ట్ అవ్వదు బాడీకి అని అనుకుంటారు. ఆ ఎఫెక్ట్ కాదు అనేది, ఆ ఎఫెక్ట్స్ అన్ని 35 నుంచి స్టార్ట్ అవుతుంది సిమ్టమ్స్. సో మీరు పిల్లలకి వన్స్ దే రీచ్ ప్యూబర్టీ, that is when you give them good food. Yes, everyone will give good food. Food అంటే న్యూట్రియంట్ రిచ్ డ్యూరింగ్ పీరియడ్స్. ఒమేగా 3 ఉండాలి బాడీలో. సో దిస్ ఇస్ నాట్ మెడికల్ గా నేనేం మాట్లాడట్లేదు, బట్ వాట్ ఐ హావ్ సీన్, నేను ఏమేమి చూసానో దాని గురించి ఐ హావ్ స్టార్టెడ్ టేకింగ్ దోస్ థింగ్స్, హెల్పింగ్ మీ అలాట్. సో ఇమోషనల్ అవుట్ బర్స్ట్ వచ్చినప్పుడు మీరు ఎవరు ఏం చేయలేరు. లైక్ పోనీలే అని అన్నారు అనుకోండి, ఇంకా పెద్ద క్లాస్ పడుతుంది. సో అలా కాకుండా మేక్ ష్యూర్ దట్ ద పర్సన్ ఇస్ హ్యాపీ, గివ్ దెమ్ సంథింగ్ టు కంఫర్టబుల్. Yes, and understand are the part of the journey of a woman, and kudos to women that only we can go through this and we can handle yes. దేవుడు ఎందుకు విమెన్ కి పవర్ ఇచ్చారు? భరించే శక్తి ఉంది. ఎందుకు ఇచ్చారు? ఆ భరించే శక్తి కూడా మనకే ఇచ్చారు. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ న్యాచురల్ ఇన్ అ ఉమెన్. యూనో, దేవుడు అలా చేశారనే మనకు అంతుంది. అదే మెన్ స్మాల్ కోల్డ్, దాట్స్ ఇట్. అబ్బా నాకు ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ఇంకా నాకు జ్వరం వచ్చేసింది, హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతారు. కానీ మనకు వచ్చే క్రాంప్స్ కి వాళ్ళు తట్టుకోలేదు. అండ్ పెరిమెనోపాజ్ లో క్రాంప్స్ ఎలా వస్తాయి అంటే, మీకు ఫ్రంట్ లో క్రాంప్స్ ఉంటుంది, బ్యాక్ లో కూడా. సో ఐఎమ్ షూర్ ఇట్ స్టార్టెడ్ ఫర్ యూ. ఇప్పుడు వాట్ ఆల్ సిమ్టమ్స్ డు యూ హ్యావ్? ఓకే, సో నాకు నేను అవేర్ అయిన కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. ఐఎమ్ నాట్ ఈవెన్ షూర్ అవేర్ లేకుండా, అంటే నాకు తెలియకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో. ఓకే ఓకే, ఫస్ట్ సిమ్టమ్ నేను అబ్జర్వ్ చేసింది,
అప్పుడప్పుడు చిరాకు పడతా. అంటే నా డాటర్ కొన్నిసార్లు ఏదైనా హెల్ప్ అడిగినా, ఇంట్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా, అరే అందరికీ తెలుసు కదా, మళ్ళీ నేనే ఎందుకు చేయాలి, వాళ్ళు చేసేసుకుంటే అయిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం అది నా రెస్పాన్సిబిలిటీ అని మళ్ళీ నేను లేచి దానికి స్ట్రెంగ్త్, సమ్ టైమ్స్ ఆ స్ట్రెంగ్త్ పని చేయడానికి కానీ మాట్లాడడానికి కూడా ఉండదు. బట్ దట్ ఈస్ నాట్ లేజినెస్. No, 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 it's not. లేజినెస్ కూడా కాదు అది. ఎందుకు ఖాళీగానే ఉన్నారు కదా అంటే అది కూడా కాదు. ఏం జరుగుతుంది, ఎలా ట్యాకిల్ చేయాలి అర్థం కాదు. నీకు తెలుసా ఉమెన్స్ బాడీ డెలివరీ తర్వాత ఇట్ టేక్స్ 7 years ఫుల్లీ for our body to heal. No coping up, heal. That means మీ I heard this. యూట్రస్ మళ్ళీ సెట్ రైట్ అవ్వాలి అని అంటే 7 years పడుతుందంట. అండ్ మనం ఎలా ఆఫ్టర్ 1 month ఓన్లీ మదర్స్ స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్ యూనో ఇప్పుడు జనరేషన్స్ కంపేర్ చేయలేము. బ్యాక్ టు బ్యాక్ మనకి 2 పిల్లలు, ఎమోషనల్ రెస్ట్ లేదు, మెంటల్ రెస్ట్ లేదు, అస్సలు లేదు. అండ్ ఫర్ మీ టు హీల్ ఫ్రమ్ మై ప్రెగ్నెన్సీ ఓన్లీ ఇట్ టుక్ సో మీకు మీ టైం అనేది దొరికిందే ఇప్పుడు. యువర్ సింప్టమ్స్. ఓకే, నా సింప్టమ్స్ హెయిర్ ఫాల్. ఓకే, థ్యాంక్స్. అది కూడా నేను లాస్ట్ 2 months నుంచి ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్. అంటే నాకు ఇప్పుడు కోమ్ చేయాలంటే కూడా ఇప్పుడు భయం. కొంచెం భయం ఇస్తుంది. ఐ డోంట్ కోమ్ మై హెయిర్ ఫర్ 3 days. ఐ డోంట్. ఆ భయంలోనే ఇలా కోమ్ పెట్టుకున్నాను అనుకో, ఇంత జుట్టు లాస్ట్ ఇయర్ అయితే ఏడ్చేసా కూర్చొని. బికాస్ ప్యాకెట్ నిండిపోతుంది హెయిర్ ఫాల్. అది పడేయాలన్న ఏడుపు, చాలా హెయిర్ లిటరలీ నేను ఇలా ముడితే ఇలా హెయిర్ వచ్చేసి. నాకు కూడా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సింప్టమ్స్. సో దానివల్ల ఏం హెయిర్ స్టైల్ కానీ బయటికి వెళ్ళాలంటే ఒకలాంటి ఆక్వర్డ్నెస్ ఉండేది, కాన్ఫిడెన్స్ ఉండదు. హెయిర్ చాలా వరకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దట్స్ ద సేమ్ రీజన్. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ పీరియడ్స్ లో అప్ అండ్ డౌన్, పీరియడ్స్ లో Normal. చాలా ఇది అవుతుంది. 40s తర్వాత హెవీ అవుతుంది. హెవీ అంటే అసలు మనము ఆ టైంలో ఆలోచించలేము. బికాస్ ఐ వెంట్ త్రూ దట్ 1 pack. అంత హెవీ అంటే ఐ యూస్ టు టెల్ ఎవ్రీ వన్, ఇట్స్ లైక్ ఓపెన్ ద ట్యాప్ లో నీళ్ళు ఎలాగ వస్తే అలాగా నీకు ఫ్లో ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్. దెన్ you'll not have periods for 2-3 months. 2-3 months పీరియడ్ రాదు, ఫుల్ మై స్టమక్ విల్ బ్లోట్. దెన్ అగైన్ ద పీరియడ్ విల్ కమ్. ఇట్స్ లైక్ తగ్గిపోతూ ఉంటే ఎలాగుంటుంది నీకు ఒక స్ట్రాటజిక్ దీంట్లో తగ్గిపోతూ ఉంటుంది లైన్ గా. పైనుంచి మనకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లంలు ఉంటాయి. అండ్ దట్ ఈస్ ఆల్సో బిగ్ థింగ్ బికాస్ వన్స్ యూ రీచ్ యువర్ 40s యూ హ్యావ్ టు థింక్, పిల్లలకి చూసుకోవాలా, నా హెల్త్ నేను చూసుకోనా అని ఉంటుంది. పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు ఇంకా సేఫ్ అని చెప్పాలి. సింగిల్ మదర్స్ ఎట్లా డీల్ చేసుకుని ఉంటారు నాకు ఇప్పుడు ఆలోచిస్తే కూడా భయం వేస్తుంది. People will ask, "Are she is Pregnant." Other symptoms you might notice. స్కిన్ లో పిగ్మెంటేషన్స్ వస్తాయి. పెట్టుకున్న కాజల్ కాదు, ఇట్ హ్యాపెన్స్. స్లీప్ ఉండదు కదా నీకు, అదొకటి. ర్యాషెస్ వస్తాయి. ఎందుకు ఏమిటి ఎలా అయిపోతుంది సిచ్యువేషన్, ర్యాషెస్ వస్తాయి నీకు. యాక్నే వస్తుంది, బ్యాక్ యాక్నే. దెన్ హ్యాండ్స్ లో బ్లడ్ కౌంట్ విల్ ఆల్సో గో డౌన్. ఐ థింక్ ఐరన్, విటమిన్ డి, ఇవన్నీ B12 అండ్ ఇవన్నీ 4-5 మేజర్ ఉన్నాయి. అవి మనం టెస్ట్ చేసుకుంటే బెటర్. ఎర్లీగానే టెస్ట్ చేసుకొని సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు పెరిమెనోపాజల్ టెస్ట్ కూడా వస్తున్నాయి. ఓకే, సో ఆ టెస్ట్ చేసుకున్నా మీకు బీ అవేర్. ద థింగ్ ఇస్ బీ అవేర్. వన్స్ యూ రీచ్ మీకు 30 క్రాస్ అయిన తర్వాత 33 నుంచి యూ స్టార్ట్ ట్రాకింగ్ యువర్ పీరియడ్ ఫస్ట్. మీరు పీరియడ్స్ ట్రాక్ చేయాలి. అండ్ యువర్ సిమ్టమ్స్, వాట్ ఆల్ సిమ్టమ్స్ యూర్ గోయింగ్ త్రూ. హెయిర్ ఫాల్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, బ్యాడ్ బ్రెత్,
that was a big thing. Now I know when I talk to people, I keep my hand like this. నాకు తెలుసు I might smell. I never had bad. I feel so conscious కి నోట్లో నుంచి ఏదో స్మెల్ వస్తుంది. You'll have this weird taste in your mouth. Like నీకే తెలుస్తుంది అది. అది కూడా ఒక సింటమ్. మౌత్ లో ఒక వియర్డ్ ఎవ్రీవన్ హ్యాస్ అ డిఫరెంట్ టేస్ట్. ఆ టేస్ట్ చాలా వియర్డ్ గా ఉంటుంది. అదొకటి వస్తుంది. సో దట్ ఇస్ ఆల్సో ఇంకేంటి ఐసైట్. ఐసైట్ బికమ్స్ వెరీ పూర్. I'm not sure if this is a symptom. We are going through. నాకు అవుతుంది. Yeah, I'm going through very badly. So I know you are just starting. Nay khiladi pura nahi khiladi. So I had too many symptoms, and ante solution enti anante I've started taking now moringa powder capsules, tablets. Cod liver oil capsules is really good. Adokati magnesium oil for sleep. It helps a lot, but be careful when you're using it. నేనేం చేశానంటే తెప్పించుకున్నాను డైల్యూటెడ్. తెప్పించుకొని ఫుల్ గా వాడేసా. డైరెక్ట్లీ అప్లై చేద్దాం. అది ఆల్రెడీ ఇట్ కమ్స్ డైల్యూటెడ్. ఫుల్ గా రోజు కాళ్ళకి పెట్టుకొని పడుకుంటే హెవీ నాకు పిచ్చిగా బ్లీడింగ్ అయింది. మళ్ళీ నేను చూసుకున్నా రండి చూసుకుంటే అది చెప్పింది రోజు వాడొద్దు. సో బీ కేర్ఫుల్ వెన్ యూ యూజింగ్ magnesium oil. Another way of using tub of water lo you pour 5 drops of magnesium oil. కాలు పడుకునే ముందు కాలు పెట్టి తీసుకుంటే పడుకునే ముందు నీ పడుకునే ముందు అంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి ఎలాగో పేషెన్స్ ఉండదబ్బా. కరెక్ట్. అది నువ్వు చేస్తావా చెప్పు రోజు? టైం ఉండదు. యూ వోంట్ హ్యావ్ టైం. టైం అంటే ఆ టైం కి పిల్లలందరూ పడుకోవాలి, కిచెన్ అంతా క్లీన్ చేయాలి, తొందరగా లేవాలి, అందరూ పడుకున్న తర్వాత నువ్వు పడుకోవాలి. ఇంకా నువ్వు టబ్బులో తెచ్చుకొని పెట్టుకొని చేసేవారు స్లీప్ ఆఫ్ దేర్ ఓన్లీ. ది బెస్ట్ థింగ్ ఇస్ యూ గెట్ దట్ స్ప్రే బాటిల్. స్ప్రే ఇట్ ఆన్ యువర్ తెలుగులో పాదం అని అంటే పాదం. కరెక్ట్. స్ప్రే ఇట్ ఆన్ యువర్ పాదం రెండు. బెడ్ పైన కూర్చున్న తర్వాత వాష్ యువర్ ఫీట్. కాళ్ళు బాగా కడుక్కొని పడుకునే ముందు స్ప్రే. అంటే ఎలా చేయాలంటే 3 days ఒకసారి చేస్తే చాలు. ఓకే. 3 to 4 days. సో ఫర్ 3 days నీకు you'll have good sleep and magnesium is going into your body. So that's right. డైట్ లో కూడా మెగ్నీషియం తీసుకోవచ్చు, కానీ స్కిన్ నుంచి వెళ్తే ఇంకా మంచిది అని అంటారు. బట్ డైట్ ఇస్ ప్రిఫరబుల్. మా ఎక్స్పీరియన్సెస్ త్రూ మేము చెప్తున్నామండి. వీఆర్ నాట్ ప్రొఫెషనల్ ఆర్ ఇంటూ మెడికల్ ఆర్ సంథింగ్. మెడికల్ రిలేటెడ్ ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళు ప్లీజ్ కమెంట్స్ చేయండి సో దట్ వి నో అండ్ కరెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ దాట్. కానీ ఎనీ అవుట్ ఆఫ్ ది బ్లూ సిమ్టమ్స్ యూ హ్యావ్? అన్యూజువల్ హెయిర్ గ్రోత్ ఏమైనా ఉంటుందా? Yes. జస్ట్ ర్యాండమ్ గెస్. Yes. ఫేషియల్ ఆర్ హ్యాండ్ బాడీలో మోల్స్ వస్తాయి. ఇక్కడ అక్కడ ఏదో వచ్చినట్టుంది నాకు. అవును, ఇక్కడ ఒకటి నీకు ఉంది నాకు ఉంది. ఇక్కడ చూసావా? సేమ్ సైడ్. సిమ్టమ్ ఇస్ ఐ ట్విచ్చింగ్. ఖతర్నాక్. I had it for months. Eye twitching. No, it will keep twitching. I know. Tuck, 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 it will keep twitching. It's very bad. ఇంకొకటి ఏంటంటే ఈ దీంట్లో లింఫ్ నోడ్ డ్రైనింగ్ చాలా చేయాలి. నేను డైలీ చేస్తాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫేస్ యోగా తోటి అదే దట్స్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ ఫేస్ యోగా. నాట్ ఓన్లీ ఫేస్ చెప్తున్నా, ఈ లెవెల్లో చాలా ఉంటాయి లింఫ్ నోడ్స్. బట్ అండర్ ఆర్మ్ చేస్తా. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మీకు ఇలా సిమ్టమ్స్ ఉంటే వన్ టిప్ ఇస్ మీరు రాసుకోండి అన్ని. అవర్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి లేదా ఒక యాప్లో రికార్డ్ చేసుకోండి. దట్ మీకు ఈ సిమ్టమ్స్ ఉంది, ఈ ఏజ్లో ఈ డేట్స్లో ఇలా వస్తుంది. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఫ్యూచర్. అండ్
మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఆర్ సిస్టర్స్ ఎవరున్నా ప్లీజ్ హెల్ప్ దెమ్ విత్ దీస్ సిమ్టమ్స్ ఆఫ్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ పెరిమెనోపాజల్ సిమ్టమ్స్. అండ్ చాలా వరకు అందరూ అవేర్ ఉండొచ్చు, అవేర్ ఉండకపోవచ్చు. ఈ చిన్న వీడియో ఎవరికన్నా మీ తెలిసిన మీ లైఫ్ లో ఉండే లేడీస్ ఎవరికైనా షేర్ చేయండి. మేబీ దే ఆర్ గోయింగ్ త్రూ దట్. ఎస్, వాళ్ళు వేరే తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తే ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇలాంటి ఎపిసోడ్స్ తోటి మళ్ళీ కలుస్తూ ఉందాము. సీ ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్. బాయ్.